దుఃఖానికి ఏమిటి ముగింపు అని భారతంలో చెప్పారు. దుఃఖానికి ఏమిటి ముగింపు అంటే సుఖాంతము అని. హ్యాపీగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఉన్నదాంతో హ్యాపీగా ఉండాలి. ఏవో జరుగుతూ ఉంటాయి జీవితంలో, అవి ఇవి చాలా రకాలుగా వస్తుంటాయి పోతుంటాయి. ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు కదా. నవ్వటానికి మనము కారణం వెతకూడదు, నవ్వుతూ ఉండాలి. ఏడవటానికి కారణం వెతకాలి. ఏడవటానికి ఏంటి కారణం? నవ్వటానికి నువ్వు కారణం వెతకకుండా నవ్వుతూ ఉంటే ఏడుపుకి కారణమే ఉండదు నీ దగ్గర. హాయిగా నవ్వుతూ ప్రతి దాంట్లో ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది. నవ్వకుండా ఉంటే కష్టం వెళ్ళిపోతుందా చెప్పండి ఒకసారి. నా ప్రశ్నకి సమాధానం. మీరు నవ్వలేదు, బిగించు కూర్చున్నారు, మీ కష్టం వెళ్ళిపోతుందా చెప్పండి. అట్లా అయితే నవ్వద్దు. మీరు 1 సంవత్సరం వ్రతం తీసుకోండి, నేను నవ్వను, నా కష్టం వెళ్ళిపోవాలి, చూస్తాం వెళ్తుందేమో. వెళ్తుందా అండి? వెళ్ళదు. అందువల్ల హాయిగా నవ్వుతూ ఉండండి, సంతోషంగా ఉండండి.